గోవింద అంటుంటే ఆనందం ఆనందం గోవింద గోవింద సంగమ్య రాజావచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం సమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शैभ्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्वशैव महारथाः अस्माकं तु विशिष्टाये तानि बोधद्विजोत्तमा नायका मम सैन्यस्य सन्न्यासं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः मदध्ये त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः అంటుంటే ఆనందం ఆనందం నింపుని చూస్తుంటే ఆనందం ఆనందం శ్రీహరి అంటుంటే ఆనందం ఆనందం శ్రీహరి అంటుంటే ఆనందం ఆనందం శ్రీహరి చూస్తుంటే ఆనందం ఆనందం శ్రీహరి చూస్తుంటే ఆనందం 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 గోవింద అంటుంటే ఆనందం గోవిందుడు చూస్తుంటే ఆనందం ఆనందం శ్రీహరి అంటుంటే
చూస్తుంటే ఆనందం ఆనందం గోవింద అంటుంటే ఆనందం ఆనందం గోవిందుని చూస్తుంటే ఆనందం ఆనందం గోవిందుని చూస్తుంటే ఆనందం ఆనందం శ్రీహరి అంటుంటే ఆనందం ఆనందం శ్రీహరిని చూస్తుంటే ఆనందం ఆనందం ఆడవీధులో తిరుగుతుంటే ఆనందం ఆనందం ఆడవీధులో తిరుగుతుంటే ఆనందం ఆనందం మండపాలతో వీక్షిస్తుంటే ఆనందం ఆనందం మండపాలతో వీక్షిస్తుంటే ఆనందం ఆనందం కేశవా అని పిలుస్తుంటే ఆనందం ఆనందం కేశవా అని పిలుస్తుంటే ఆనందం ఆనందం మైమరచి పాడుతుంటే ఆనందం ఆనందం మైమరచి పాడుతుంటే ఆనందం ఆనందం గోవింద అంటుంటే ఆనందం ఆనందం గోవింద అంటుంటే ఆనందం ఆనందం గోవిందుని చూస్తుంటే ఆనందం ఆనందం గోవిందుని చూస్తుంటే ఆనందం ఆనందం శ్రీహరి అంటుంటే ఆనందం ఆనందం శ్రీహరి అంటుంటే ఆనందం ఆనందం శ్రీహరిని చూస్తుంటే ఆనందం 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 శ్రతచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఉండి గ్రామంలో రాజులపేటలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవస్థానం సుమారు 400 సంవత్సరాలు కలిగి శాలిగ్రామ శిలామూర్తిగా నిత్యము కూడా అర్చనాది కైంకర్యాలు అందుకునేటువంటి స్వామి యొక్క ఆలయం శిథిలావస్థకు చెందడంతో పునర్నిర్మాణించి దేవాదాయ ధర్మాదాయ శాఖ సిఆర్ఎఫ్ నిధుల చేత భక్తుల సహాయ సహకారాలతోటి అత్యంత వైభవోపేతంగా ఆలయాన్ని పునర్నిర్మించుకుని మే నెల 7వ తారీఖు 8, 9 ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవోపేతంగా దివ్య వైఖానస ఆగమశాస్త్ర ప్రకారంగా 3 రోజుల పాటు పూజాది హోమ కార్యక్రమాలు నిర్వర్తించుకుని 9వ తారీఖు నాడు శనివారం శ్రవణ నక్షత్రం ఉదయం 9:40 స్వామివారి యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, జగ విజయ ద్వారపాలక ప్రతిష్ఠ, గరుడ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం, తదనంతరం అఖండ అన్న సమారాధన జరుపుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శించి స్వామివారికి దివ్యమైన పరిపూర్ణ కృపకు అందరూ కూడా పాత్రులయ్యారు. అలాగే ప్రతి యొక్క ఆలయంలో ప్రతి శనివారం కూడా విశేష అర్చనలు జరుగుతాయి కనుక దేవాలయంలో జరిగే కార్యక్రమంలో యావత్ భక్తాదులందరూ కూడా పాల్గొని చెన్నకేశవ స్వామి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ.